పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. తణుకు నిడదవోలులో జరిగే ప్రజాగళం సభల్లో కలిసి పాల్గొననున్నారు. సాయంత్రం తణుకు నరేంద్ర సెంటర్లో, రాత్రి నిడదవోలు గణేష్ చౌక్ లో పబ్లిక్ మీటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తణుకులో 2 హెలిపాడ్లను ఏర్పాటు చేశారు. ఇక తణుకు సభ తర్వాత రోడ్డు మార్గంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిడదవోలు వెళ్తారు. నిడదవోలులో జరిగే సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, ఈ రోజు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ప్రజాగళం సభలో పాల్గొననున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాము, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు సంయుక్తంగా పాల్గొంటున్న మొట్టమొదటి బహిరంగ సభ తణుకులో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు, అదేవిధంగా నిడదవోలులో రాత్రి 7 గంటలకి సభలు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరు ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా వాళ్ళు తణుకు చేరుకుంటారు. తణుకులో జరిగే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి నిడదవోలు రోడ్డు మార్గాన్ని బయలుదేరి వెళ్తారు. రాత్రి చంద్రబాబు నాయుడు నిడదవోలుని బాధ చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ సంబంధించి మాత్రం షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. అదే సమయంలో నిడదవోలులో జరిగే సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ సభలకు సంబంధించి టీడీపీ, ఇటు జనసేన నేతలు, బీజేపీ నేతలు అందరూ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. ప్రధానంగా ఇద్దరు నేతలు పాల్గొనడంతో అన్ని పార్టీ, ఈ 2 పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. అది కాకుండా మొదటిసారిగా తణుకు ప్రాంతంలోనే, నిడదవోలు ప్రాంతంలో ఇద్దరు పర్యటిస్తున్నారు. దీంతో అక్కడ ఉన్న నాయకుల సైతం సఖ్యత కనిపిస్తుంది. ఎందుకంటే నిడదవోలు అయితే కొంత రెండు పార్టీల మధ్య కొంత ఎడబాటు ఉంది. అయితే పార్టీ అదృష్టాన్ని కలగజేసుకోవడంతో అటు నిడదవోలు కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్, అదేవిధంగా టీడీపీ టికెట్ ఆశించిన శేషరావు వర్గాలు అయితే కలిసి పనిచేసిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ తణుకులో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. తణుకులో మాత్రం మొదటి నుంచి ఈ టికెట్ ను ఆశిస్తున్న ఆర్మీలు రాధాకృష్ణ ఆశిస్తున్నారు. ఆయనకే టికెట్ ఖరారైంది. ఈ నేపథ్యంలో తణుకులో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మొత్తమే చూస్తే మాత్రం ఈ 2 పార్టీల నేతలు ఈ సభల్లో పాల్గొనడంతో అయితే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి చెప్పేసి పార్టీ నేతలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేస్తారు. అయితే సభలకు సంబంధించి అయితే భారీ స్థాయిలో ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదు. కేవలం ఎందుకంటే ఎన్నికల నిబంధనలు ఉండడంతో కేవలం వాహనాల పైనుంచి మాత్రం ప్రసంగించడానికి ఎన్నికల అధికారులు అనుమతించారు. దాంతో నరేంద్ర సెంటర్ లోని, అదేవిధంగా నిడదవోలులోని గణేష్ చౌక్ సెంటర్ లోని కేవలం వాహనాల మీద నుంచి వాళ్ళ ఎదురు మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సభ జరిగే ప్రాంతంలోనూ ఏర్పాటు చేయడానికి అయితే ఆ ఎన్నికల అధికారులు అనుమతించారు. దాంతో ఆరంభంలోనే వీటిని ఏర్పాటు చేస్తారు. ఇంతకు మించి అయితే భారీ స్థాయిలో ఏర్పాటు అయితే సాగడం లేదు. కేవలం ఎన్నికలకు సంబంధించి సమర ప్రచారం కావడంతో వీళ్ళందరూ టీడీపీ నేతలు, జనసేన నేతలు అందరూ పూర్తి స్థాయిని సమైక్యంగా పనిచేసి ఈ 2 సభలు విజయవంతం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. నీలిమా. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.